వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, టీవీలో ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ, అండ్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. సరే, ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ చాలా పెద్ద కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. ఫస్ట్ నాకేం లేదండి, ఈ సినిమా కొంచెం గ్యాప్ ఇస్తే మాట్లాడేస్తా. నేను ఈ సినిమా చేయడానికి ఒకే ఒక కారణం ఉందండి. పెద్దనాన్న గారు ఇదివరకు చెన్నైలో ఉన్నప్పుడు నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే అని త్రివిక్రమ్ గారితో సినిమాలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి డైలాగ్స్ చెప్తూ ఉండేవారు. ఇంట్లో బాగా ఎక్సైట్ అయ్యేవాడిని. ఒక డైలాగ్ వింటే, సినిమా గురించి ఏం తెలియదు, ఒక డైలాగ్ వింటే ఎంత ఎక్సైట్ అవ్వగలమా అని అప్పుడు అనిపించింది. మళ్ళీ కిషోర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మళ్ళీ అలా అనిపించింది. దట్స్ ఓన్లీ రీజన్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ వితౌట్ డౌట్ ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఎంత బాధ చేస్తాడో అందరికీ తెలిసిందే. అందరూ చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ కిషోర్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా. ఉండవయ్యా బాబు, ఫస్ట్ మాట్లాడి మర్చిపోతా. అండ్ హ్యూజ్ కాస్ట్ అండి, అండ్ ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద కాస్ట్. బ్యూటిఫుల్ కాస్ట్ ఈ సినిమాలో. అందరూ ఈ మధ్య రొటీన్ సినిమాలో అన్నారు, వినపడింది, బాగా గట్టిగా వినపడింది, అందుకని కొంచెం కొత్తగా ట్రై చేశా. అండ్ కాస్టింగ్ గురించి మాట్లాడాలంటే అసలు నరేష్ ఫాదర్ ప్లే చేస్తున్నారు, నరేష్ గారు. అండ్ ప్రగతి గారు ప్లే మై మామ్. సత్యరాజ్ గారు, రోహిణి గారు, అందరూ అసలు ప్రిన్స్ ఇస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేనే ఫస్ట్ షాక్ అయ్యాయి క్యారెక్టర్ ప్రిన్స్ అనుకుంటున్నారంటే, బట్ మొత్తం డైరెక్టర్కి వదిలేసాను. హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ విత్ కాస్టింగ్ యాజ్ వెల్. అండ్ డిఎస్పి దేవి రావాల్సింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ హిస్ డాడ్ పాస్డ్ అవే. దేవి, వి మిస్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఆల్బమ్. అండ్ సమీర్ రెడ్డి గారు, ఈసారి మర్చిపోను మీ గురించి. ప్రతి ఫ్రేమ్లో చాలా కేర్ తీసుకుని చేశారు. అండ్ ఇవాళ అందరూ ఇన్ని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సమీర్ గారు. అండ్ ప్రకాష్ గారు, ఆయన సెట్టే కాదు స్క్రిప్ట్ కూడా విని చాలా సెట్ చేస్తూ ఉంటారు. అండ్ కరుణాకరణ్ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఇందులో చూసే ఎక్స్ప్రెషన్స్ అన్ని సగం మీ దగ్గరే నేర్చుకున్నా. అండ్ డైలాగ్ చెప్పాలా? లవ్లో ఫెయిల్ అయితే గడ్డం పెంచక జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ చేయమంటావా? అండ్ ఫైనలీ, ఓ యా, కీర్తి సురేష్ కొత్త హీరోయిన్. అంటే మనకు కొత్త, కానీ మలయాళం సినిమా ఆల్రెడీ చాలా అవార్డ్ విన్నింగ్ సినిమాలు చాలా చేసేసింది. అండ్ కీర్తి లుకింగ్ వెరీ ప్రిటీ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ ఫైనలీ ఫ్యాన్స్ గురించి, నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుందండి. మీరు చూపించే ప్రేమ రేపు నా శైలజ వచ్చిన తర్వాత, ఈ శైలజ కాదు నా శైలజ వచ్చిన తర్వాత ఎంత ప్రేమించకపోతే ఏంట్రా బాబు అనే ఫీలింగ్ కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్. ఐ లవ్ యూ ఆల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ లవ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ.